చాలా ఇష్టంగా ఉంటాను. నేను చాలా అన్నాను. నేను తర్వాత చాలా క్షమించడానికి చెప్పాను. నా అభిమానం నేను ఎవరికి చాలా మంచి చెప్పాను. ఆయన నిన్ను ఎవరి దగ్గర తనకి ఇవ్వనమ్మా అని నాకు చేయబట్టు చెప్పారు. అదేవిధంగా నాన్న మా అమ్మాయి దగ్గర వాళ్ళిద్దరూ చేయబట్టి చెప్పారు. నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందరూ చాలామంది నేను ఓదార్చారులే, వెళ్ళిపోయారులే అన్నారు. నేను వీడియో చూస్తే చాలా షాక్ అయిపోయాను. నేను మాట్లాడిన ప్రతి మాట ఎత్తు గుర్తుపెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడిన ప్రతి మాట చెప్పారు. అంటే అది గుండె హత్తుకుంటేనే కదా చెప్పుకుంటారు. మీ గురించి మీటింగ్లో కూడా 10 అంటే నేను ఆయన డబ్బుల గురించి కాదు, హౌ హీ అండర్స్టాండ్ మై సన్ పెయిన్, హౌ నా గురించి చెప్పచ్చు, ఇంకొకరి గురించి చెప్పాలి. నా కొడుకు నిద్రపోవట్లేదని ఎట్లా అర్థమైందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. అంత మానవత్వమా? చాలా చాలా పార్టీ మీరు అనుకుంటున్నారు కదా, ఆయనకు అర్థమైంది. రోజు రాత్రులు వాడు నానా నానా నువ్వు తీసుకోరా అమ్మా, నువ్వు తీసుకోరా అమ్మా అంటే పెద్దవాళ్ళకి చెప్పలేను. నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది, కళ్ళు అది ఆయనకి ఎట్లా అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అది ఎట్లా ఆయనకి ఎట్లా అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. ఇంకొంచెం కష్టపడితే నేను డబ్బు సంపాదించి బిడ్డలు పెట్టుకోవాలి. మా బాధ ఎట్లా అర్థమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదండి. అంటే హీస్ ఆన్ మై షూస్. ఐ అండర్స్టాండ్ దట్ హీస్ ఆన్ మై షూస్. నాతో ఉండే వాళ్ళకు కూడా తెలియలేదు నా కొడుకు రాత్రి నిద్రపోవట్లేదని. ఆయనకి ఎట్లా అర్థమైంది? మీడియా అంతా నా కొడుకు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు. నైట్స్ వాడు చేసేది నాకు ఒకటే తెలుస్తుంది.